చాలు. మరి ఈరోజు నరసింహరావు గారి కుమారుడు రాజా పుట్టినరోజు, రాజా కుమారుడు సేతను పుట్టినరోజు. అంటే కొడుకు మనవడు పుట్టినరోజు, తండ్రి పుట్టినరోజు ఈరోజు ప్రత్యేకంగా జరుపుతూ ఉన్నాం. సరేనండి, అలాగే. దేవుని యొక్క వాక్యంలో మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలన్న వాక్య భాగాలు మనకు తెలుసు. దావీదు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతగా కీర్తిస్తూ ఉన్నాడు. ఆయన రాసిన 139వ కీర్తనలో 13, 14 వచనాలు చూద్దాం. నా అంతర ఇంద్రియములను నువ్వే కలుగు చేసావు, నా తల్లి గర్భంలో నన్ను నీవే నిర్మించావు, నువ్వు నన్ను కలుగ చేసావు. ఇవన్నీ ఆలోచన చేస్తే అవి ఎంత ఆశ్చర్యమో. వీటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని దావీదు ఈ కీర్తనలో కీర్తించాడు. అంటే కలుగ చేసినందుకు, నిర్మించినందుకు, పుట్టించినందుకు కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు రాజా మరి చేతన్లు పుట్టిన విధానాన్ని బట్టి వారు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. నరసింహరావు గారు అందును బట్టి దేవుని స్తోత్రాలు. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం మర్చిపోక కృతజ్ఞత చెల్లించటం మంచిది అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి దావీదు ఆనాడు చెల్లించాడు. ఈరోజు మరి రాజాను సేతన్లు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు వారి నాన్నగారి ద్వారాగా. మరి 65వ కీర్తనలో కూడా ఒక మాట చూద్దాం, 11వ వచనం. సంవత్సరము అను దేవుని దయాకిరీటాన్ని ధరింపచేసినందుకు కూడా కృతజ్ఞత. ఇది ఈ సంవత్సరం అనేది దేవుడు దయతో ధరింపచేసేది. కాబట్టి ఈ రోజు నుంచి నూతన సంవత్సరాన్ని దేవుడు మరి రాజాకు శాతనకు ధరింపచేశాడు. దేవుని వలనే ఈ కార్యము జరుగుతుంది. సామెతల గ్రంథం కూడా మనకు తెలుసు, 9వ అధ్యాయం 11వ వచనం. దేవుని వలన మనుషులందరికీ దీర్ఘాయుష్షు కలుగుతుంది, జీవించు సంవత్సరములు కూడా అధికములవుతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాజా చేతన్లకు కూడా దేవుడు దీర్ఘాయుష్షు ఇచ్చునుగాక. దేవుడు దీర్ఘాయుష్షు ఇచ్చే దేవుడు, జీవించు సంవత్సరాలు అధికం చేసే దేవుడు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. 54వ కీర్తనలో కూడా ఒక మాట చదువుదాం, 6వ వచనం. దేవుడు చాలా ఉత్తముడు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను ఆయన తన కృపను చూపుతూ ఉన్నాడు. పక్షపాతం లేకుండా అందరి పట్ల ఉపకారం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. 145 కీర్తనలో 9వ వచనంలో దావీదు కీర్తన చేస్తాడు. దేవుడు అందరికి ఉపకారి. ఈ సృష్టి అంతా కూడా దేవునిదే. సృష్టిలోని మానవులందరూ కూడా దేవుని చేతనే కలుగ చేయబడిన వారే. కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోవట్లేదు. కొంతమంది నమ్ముకుంటున్నారు, కొంతమంది నమ్ముకోవటం లేదు. నమ్ముకున్న వాళ్ళు కొంతమంది పడిపోతూ ఉన్నారు, కొంతమంది కొనసాగుతూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఏది జరిగినా దేవుడు మాత్రం ఉపకారి కాబట్టి ఆయన కనికరాలు సమస్తం మీద ఉన్నాయి.
ఈ 2024 సంవత్సరం అంతా కూడా మరి కుటుంబంలో దేవుని కనికరం మనం చూసాం కదా. కరోనా వచ్చిన సమయాల్లో, ఆపరేషన్ జరిగిన సమయాల్లో, యాక్సిడెంట్ అయిన సమయాల్లో, చాలా విషయాల్లో దేవుని కనికరం ఈ కుటుంబంలో చూసాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. నరసరావు గారే వస్తుంది అని కాదు, కానీ అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుని చేత మరి కలుగొచ్చేయబడిన బిడ్డలు కాబట్టి దేవుని కనికరం అందరికీ ఉంది. అందరూ కూడా మరి దేవుని కృప పొందిన వారుగా ఉన్నారు. మరొకసారి 54 కీర్తనలోకి వెళ్దాం. 6 చదివారా? 7 కూడా చదవండి. ఆపదలన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించి ఉన్నాడు. ఎన్నో ఆపదలు వచ్చినాయి, ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాల్లో నుంచి దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. రాజాకు కూడా యాక్సిడెంట్ జరిగింది, అపాయం వచ్చింది, దేవుడు దాని నుంచి విడిపించాడు. అందుకనే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. 30వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన ప్రజలకు అయినటువంటి గాయాలు కడతాడు, వారి దెబ్బలను బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గాయాలు కట్టిన దేవుడే, దెబ్బలు బాగు చేసిన దేవుడే. ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. యెహోవా రాఫా ఆయన. అందుకని ఆయన కృతజ్ఞత చెల్లించాలి. రాజగొడి దెబ్బలు తగిలినాయి, గాయాలు కలిగినాయి, దేవుడు స్వస్థపరిచారు. ఇప్పుడు నరసింహరావు గారు గుర్తు చేశారు, కాళ్ళు ఇంకొంచెం కట్టుకోవాలని. అంతేనండి. ఏ కాలండి? బొట్నేలు పైన చిట్లింది, కట్టు కట్టారు. అది కూడా కట్టుకోవాలని, దేవుడు దాన్ని కూడా స్వస్థపరచాలని, మరి గాయం కట్టాలని, మాన్పాలని ప్రార్థన చేద్దాం. లాస్ట్లో ఆ విజ్ఞాపన కూడా గుర్తుపెట్టుకుందాం. ఏదైనా గాయాలు కట్టేది ఆయనే, దెబ్బలు బాగు చేసేది ఆయనే. ఈరోజు మరి సజీవుల లెక్కలో ఉంచి మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకునే ధన్యతను దేవుడిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అందుకని నరసింహరావు గారు ఈ కృతజ్ఞత కూటాన్ని ఏర్పరచుకున్నారు. హిజ్కియా గారు కూడా మరణకరమైనటువంటి జబ్బు చేసిన సందర్భంలో దేవుడు బాగు చేసిన తర్వాత ఒక గీతికను రాశాడు. అది యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడింది. ఆ గీతం అక్కడ పైన ఏం రాశాడంటే, మరణకరమైన రోగము తగ్గి ఆరోగ్యము పొందిన తర్వాత హిజ్కియా రచించినది అని ఇక్కడ మనం చూస్తాం. ఇందుట్లో 16వ వచనం లాస్ట్లో ఏమన్నాడంటే, నీవు నన్ను బాగు చేయుదువు, నీవు నన్ను జీవింపచేయుదువు. దేవునికి స్తోత్రం. నిజంగా నాయన, నువ్వు నన్ను బాగు చేస్తావు. ఎలాంటి పరిస్థితుల నుంచి? మరణకరమైనటువంటి జబ్బు నుంచి నువ్వు నన్ను బాగు చేస్తావు, నన్ను జీవింపచేస్తావు, నా ఆయుష్ పొడిగిస్తావు. హిజ్కియాను బాగు చేసి ఆయుష్ను పొడిగించాడు దేవుడు. అందును బట్టి హిజ్కియా దేవునికి స్తుతి చెల్లించినట్టుగా ఈ రచనలో మనం చూస్తాం. 19వ వచనం. సజీవులైనటువంటి వారు దేవుని స్తుతిస్తారు. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను కాబట్టి, అబ్బాయి ఇక్కడ లేడు కాబట్టి అది కొడుకు తరపున, మనవడు తరపున కూడా నరసింహరావు గారు చెల్లిస్తూ ఉన్నారు. బిడ్డలిద్దరు ఇక్కడ లేరు, అందుకని వారే ఈ కృతజ్ఞత కూటాన్ని
ఏర్పాటు చేశారు. ఈరోజు వారిని సజీవ లెక్కలో ఉంచినందుకు, అపాయం నుంచి కాపాడినందుకు, మరి గాయాలు కట్టినందుకు, దెబ్బలు బాగు చేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఓసారి విపత్తులు కలుగుతూ ఉంటాయి, ప్రయాణాల్లో కూడా అపాయాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి దేవునికి అవిధేయమైన ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటాం. దేవుని మాటను పెద్ద చెవిని పెట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో ప్రయాణాల్లో ఉపద్రవాలు కలుగుతూ ఉంటాయి. వారు విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినా, దైవజనులైనా ప్రవక్తలైనా సరే దేవునికి విరోధంగా ప్రయాణాలు చేస్తే అవి సఫలం కావు. వాటిల్లో విపత్తులు సంభవిస్తాయని వాక్యము తెలియచేస్తూ ఉంది. యోనా తర్షీషు ప్రయాణములో విపత్తు సంభవించింది, ఉపద్రవం కలిగింది కదా. పెద్ద తుఫాను చెలరేగినప్పుడు దానికి కారణం ఎవరు, ఈ కీడుకు కారణం ఎవరు అని తెలుసుకున్నప్పుడు సీట్లు వేస్తే సీటి యోనా మీద పడ్డప్పుడు ఏమి చెయ్యాలని అడిగినప్పుడు యోనా చెప్పాడు, నన్ను సముద్రంలో ఎత్తి పడేయండి అని కదా. ప్రార్థన చేయవయ్యా, దేవుడు ఏమన్నా మీ దేవుడు కాపాడుతాడేమో బతికిస్తాడేమో అన్నా కూడా ప్రార్థనా పరుడైనటువంటి యోనా ప్రార్థన చేయలే. ఇక ప్రార్థన చేయని వాళ్ళు, ప్రార్థన రాని వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థనలు. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయక సముద్రంలో పడవేయబడ్డాడు. కృప కలిగిన దేవుడు నా మాట వినుకోకుండా వీడు ఈ విధంగా తిరుగుతున్నాడు అని మనమైనా ఓసారి కోపడుతూ ఉన్నాం. పిల్లల్ని దేవుడు కనికరించి పెద్ద చేపను పంపి దాన్ని తిమింగలం అని యేసుప్రభు వారు చెప్పారు. గొప్ప మత్స్యమని యోనా గ్రంథంలో మనం చూస్తాం. చేపను చేత యోనాను మింగించి మళ్ళీ క్షేమంగా నినివే పట్టణానికి చేర్చాడు. మాట వినని వారిని ఏ విధంగా లైన్లోకి తీసుకురావాలో దేవునికి తెలుసు, ఏ విధంగా లైన్లో పెట్టాలో దేవునికి తెలుసు. 2వ అధ్యాయంలో యోనా ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రార్థన చేయలే. ఉపద్రవం కలక్క ముందు హాయిగా ఓడలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలే. సముద్రంలో పడేసిన తర్వాత చేప మింగితే చేప మింగిందని తెలియక పాతాళంలోకి వెళ్ళిపోయాన్న భయముతో ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో చూడండి ఏమొచ్చింది, ఇప్పుడు పెద్ద ఉపద్రవం వచ్చేసింది. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అదే మొదటే ప్రార్థన చేసుకుంటే, మొదటే దేవుని మాట విని దేవుని మార్గంలో ప్రయాణం చేసి ఉంటే ఇలాంటి ఉపద్రవాలు కలిగేవి కాదు. కానీ కలిగిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే, అరే పోరా నా మాట నువ్వు వింటలేదని తల్లిదండ్రులను మనం అంటాం, కానీ ప్రేమ కనికరం కలిగిన దేవుడు అంద. మళ్ళీ యోనాతో మాట్లాడాడు. ఈసారి యోనా మాట విన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ఉపద్రవాలు, ఎందుకు ఈ గాయాలు, ఎందుకు ఈ దెబ్బలు అంటే సామెతల గ్రంథంలో ఒక మాట రాశాడు. దేవుడు సొలొమోను చేత రాయించాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం, గాయములు చేయు దెబ్బలు నా హృదయములోకి స్వస్తాయి, నొచ్చుకుపోతాయి, చొచ్చుకుపోయి హృదయములో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తాయి. దేవుడు ఎవరిని గాయపరిచినా ఎందుకయ్యా అంటే వారు బాగుపడాలని. మనం బిడలు కొడుతున్నాం, ఎందుకు కొడుతున్నాం? వాడు బాగుపడాలని. దేవుడు కూడా కొట్టినా, దెబ్బలు గాయాలు చేసినా హృదయంలో చెడుతనం తొలగించుకొని ఇకనైనా భక్తిగా జీవిస్తారు, దేవుని మార్గంలో నడుస్తారు అని ఆయన వైపు తిరుగుతారన్న ఉద్దేశముతోనే రాజాను దేవుడి సంవత్సరం తిప్పును గాక, మారు మనసులోకి నడిపించును గాక, పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తును గాక. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని మార్గంలోకి తీసుకురావటానికే
తన మాట వినేలా చేయటానికే యోనా పట్ల అలా చేశాడు కానీ యోనా మీద కక్షపూరితమైన కార్యము కాదు. ప్రేమ లేక కాదు. దేవునికి అందరి మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యం చెబుతా ఉంది కదా. యోహాను రాస్తాడు తన పత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి పత్రికలో ఎక్కువ ప్రేమ గురించి రాస్తాడు. తన పత్రికలోనైనా సరే తన చదువు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇంక కొంచెం కిందకమ్మ, దేవుడు ప్రేమ స్వరూపి అక్కడ ఇంకుందా ఆ పుట్నోట్లో చూడండి. అసలు దేవుడు అంటేనే ప్రేమ. ఎంత ప్రేమ దేవునికంటే మన కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ. అగాపే అంటారు. ఈ ఆకర్షణ వల్ల స్త్రీ పురుషుల వల్ల యవ్వనములో అందమైన వారి పట్ల పుట్టే ప్రేమ కాదు అది. మరి అందం లేని వారి పట్ల పుట్టదే. దేవుని ప్రేమ అలా కాదు. ధనవంతులైనా దరిద్రులైనా పాపులైనా నీతిమంతులైనా అందహీనులైనా అందమైన వారినైనా ఎవరినైనా సరే ఒకే విధంగా ప్రేమించే ప్రేమ అది. అందుకనే యోహాను సువార్తలో రాశాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే లోకంలో వాటిని కాదు. బురదడ అప్పారావు రాస్తాడు కదా, దేశం అంటే మట్టి కాదు మనుషులే అని. అందుకే ఆ విధంగా అన్నమాట. దేవుడు మనుషుల్ని ఎంతగానో ప్రేమించాడని వాక్యం చెబుతా ఉంది. ఒక విధంగా నరసింహరావు గారి కోపం వచ్చినా సరే నరసింహరావు గారి కన్నా కూడా దేవుడే ఎక్కువ ప్రేమిస్తున్నాడు రాజాని. అది వాస్తవం. అందుకనే ఈ గాయాలతోనే దేవుడు లైన్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు వెరీ గుడ్, దేవుని స్తోత్రం. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజమేనండి, వాస్తవం, అది వాస్తవం. దేవుని స్తోత్రం. అదే ఈ గాయాలు అందుకే మంచికే. శోధనైనా శ్రమ అయినా మంచికే. పిల్లలు నిద్ర కాసి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు, చదువుతున్నారు అనుకుంటున్నాం కానీ వారు ప్రయాసపడేది ఎందుకంటే వారు భవిష్యత్తు కోసమే. వారు ప్రయాసపడకపోతే రేపు జీవితం ఎంత కష్టాలమయం అవుతుందో. ఇప్పుడు కానీ కష్టపడితే తర్వాత తరాలు కూర్చొని తినొచ్చు కదా. అందుకని అవునవును, స్లోగన్స్ రాసేటప్పుడు రాస్తూ ఉంటాం మేము. వర్కర్స్కి రాస్తాం మేము. అవి రాస్తారు, స్లోగన్స్ రాస్తారు. అట్లానే నేను చేసిన ఫ్యాక్టరీలో వర్క్షాప్కి వెళ్ళే మార్గంలో పెద్ద బోర్డు పెట్టారు. ఇటు వెళ్తే వర్క్షాప్, ఇటు వెళ్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంటు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో నేను సూపర్వైజర్ని. కష్టే ఫలి అని పెద్ద బోర్డు పెట్టారు. నాకు మేనేజర్ గారు కూడా పెద్ద పెద్ద బహుమానాలు ఇచ్చారు. స్లోగన్స్ రాసేవాడిని. ఫస్ట్ బహుమానం నాకే వచ్చేది. చాలామంది రాసేవాళ్ళు, నాకే వచ్చేది. దేవుని కృపను బట్టి దేవుడు అటు జ్ఞానం ఇచ్చేటప్పుడు అవి రాసేవాడిని. ఆ విధంగా ప్రైజులు. నిజంగా కష్టం లేకుండా ఫలితం ఉండదు. వ్యవసాయదారుడైనా కష్టపడితేనే ఫలితాన్ని చూడగలుగుతాడు, పంటను ఇంటికి తెచ్చుకోగలుగుతాడు. కాబట్టి కష్టాలు వెనక మేలున్నాయి కదా. నరసింహరావు గారు అప్పుడప్పుడు చెబుతాడు, ఇదివరకు భాగ్యలత గారు వచ్చేవాళ్ళండి ఇక్కడికి మీరు రాకముందు. ఆమె చెబుతూ ఉండేవాడు, మన కష్టకాలము దేవునికి ఇష్టమైన కాలమని ఆమె చెప్పేది అని చెప్తా ఉండేది అని చెప్పేవాడు. దగ్గర అవుతాం, దేవునికి దగ్గర అయ్యే మార్గం అదే.
అందుకే అంటాడు, నేను ఇంత చేసినా నువ్వు నా వైపు తిరగలేదు, ఆ, నిన్న నేను వర్షం రాకుండా చేసినా, కరువు కలగ చేసినా నువ్వు నా వైపు తిరగలేదు అని ఆ, వాక్యంలో కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ, ఈ సందర్భంగానే సరే రాజా దేవుని వైపు తిరిగి మంచి మార్గంలో నడిచేలాగా దేవుడు కృప చూపును గాక. ఆ కుటుంబాన్ని దేవుడు కట్టును గాక. దేవుడు కడతాడు. పడిపోయిన బిడ్డల్ని మరలా దేవుడు తిరిగి లేపును గాక. దేవుని మార్గంలోకి తెచ్చును గాక. ఇవన్నీ కలిగేదాన్ని ఈ శోధనలు టకట రావటానికి కారణము ఇదే. కొన్ని కుటుంబాల్లో ఎక్కువ కలగటానికి, కొన్ని కుటుంబాల్లో తక్కువ కలగటానికి ఏంటి, దేవుడు పక్షపాతని కాదు. ఆ! అవును. మీకు తెలుసు కదా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా, ఎంత భక్తి పరులకు అంత అని. మీరు సహించగలిగిన దానికన్నా ఎక్కువ నేను శోధించను అన్న మాటలు మనకి ఆదరణ కలిగించే మాటలుగా ఉంటాయి. ప్రతిదీ దేవుడు ముందుగానే చెప్పి తర్వాత వాటిని అమలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం అర్థం చేసుకుంటామని. ఆ విషయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గాయముల వల్ల మరి మార్పు జరుగుతుంది. ఇంకా కాపాడినందుకు కూడా 34వ కీర్తనలో దావీదు ఒక మాట చెప్తాడు. 20వ వచనంలో చూద్దాం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. నిజంగా దేవుడు ఎముకలను కాపాడకపోతే బద్దలైపోతాయి, ఏమి లేదు, పగిలిపోతాయి. ఊరక చిన్న చిన్నగా బండి మీద నుంచి పడ్డా వాళ్ళే కాళ్ళు ఇరిగి ముక్కలైన వాళ్ళు ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలం మనం చూసాం, బొసు దిగుతా ఉంటేనే కాలు ఇరిగిందని. నీకు తెలుసు కదరా, బస్సు దిగుతూ ఉంటే కాలు ఇరిగింది ఆయనకి, ఈయనకి కాలు ఇరగలేదు, యాక్సిడెంట్ అయినా కూడా అని అనుకున్నారు ప్రజలు. వార్తలు వస్తూ ఉంటాయి, కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఎవరు ఏ విధంగా అంటున్నారు. ఎందుకంటే మనం అన్నిల మధ్య ఉంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు అన్ని విషయాలు కదా. మరి ఏబు జీవితంలో మనం చూస్తాం, ఏబు గ్రంథంలో ఒక మాట చూస్తాము. 30వ అధ్యాయములో 17వ వచనం. ఎరగలేదు కానీ అంత బాధ అనిపించేవి, ఎరగొట్టినట్టుగా ఉండే నొప్పులేమో. నొప్పులు పోవంటే ఏంది అర్థం? ఆ నొప్పుల వల్ల ఈ నిద్రపోవట్లేదని, ఆ విధంగా నొప్పులు కదా. చదువమ్మా. ఏ రోగం? మహారోగము. మహారోగం వల్ల ఏబు బాధపడ్డాడు, బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎముకలు ఎరగొట్టినట్టుగా ఉండే, ఆ బాధ సహించలేనంతగా ఉండేది ఏబుకి. కానీ దేవుని మహాకృపను బట్టి మళ్ళా క్షేమస్థితిని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదేవిధంగా అబ్బాయి రాజా కూడా టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్కి ప్రార్థన చేయించారు నరసరావు గారు, మనం ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి చాలా త్వరగా డాక్టర్ గారు చెప్పిన దానికన్నా కూడా త్వరగా తగ్గింది. తర్వాత చూస్తే కామిర్లైనాయి, కళ్ళన్నీ పచ్చగా అయిపోయినాయి, లోపల ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ఇన్ఫెక్షను, పేగులు ఇన్ఫెక్షను, చాలా భయంకరమైన కండిషన్ ఏర్పడింది. మళ్ళీ చెప్పారు, ప్రార్థన చేశాం, దేవుని మహాకృపను బట్టి కామెర నుంచి కూడా స్వస్థత ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరి స్వస్థత కలుగ చేసినందుకు టైఫాయిడ్ నుంచి, మరి యాక్సిడెంట్ ప్రమాదం నుంచి కూడా ఆ నొప్పులు కూడా తగ్గేలాగా చేసినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు ఈరోజు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని కృప వల్ల కలిగినటువంటి క్షేమకరమైనటువంటి కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఇంకా స్వస్థత కలిగినందుకు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరంలో కూడా చాలా అనారోగ్యం పాలయ్యారు. నరసరావు గారు కూడా ఆపరేషన్ జరిగింది. మరి కరోనా విషయంలో కూడా దేవుడు స్వస్థపరిచాడు.
ఆ, చాలా విషయాల్లో దేవుడు స్వస్థత కార్యాలు కుటుంబంలో జరిగించారు. స్వస్థత కలగటం చూసినటువంటి సుంకరి ఆ, దేవుని దగ్గరకు వచ్చి గొప్ప స్వరముతో దేవుని మహింపరిచాడు, కృతజ్ఞత చెల్లించాడు. 10 మంది శుద్ధులైనా కూడా 10 మంది రాలేదు, కానీ ఒక్కడే వచ్చినట్టుగా మనం చూస్తాం. లూకా భక్తుడు రాస్తాడు 17వ వచనంలో, 15 చదువుదాం. ఉమ్, ఉమ్. గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దేవుని దగ్గర సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్వస్థత పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు వాడిని దేవుడు దీవించి పంపాడు. కదమా 9 మందికి ఆ దీవెన దక్కలేదు, దొరకలేదు. ఆ సత్యాన్ని కూడా మీరు గమనించాలి. ఆ విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా రాజాకి, శాతనికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యమును దయచేనుగాక, కాసి కాపాడి సంరక్షించునుగాక. మరి అదేవిధంగా రాజాకి మారు మనసు కూడా దేవుడు దయచేనుగాక, సమస్యల నుంచి తప్పించుగాక, ఆర్థిక సమస్యల నుంచి కూడా దేవుడు విడుదల దయచేనుగాక. ఇవన్నీ జరగాలంటే ప్రార్థన చేయాలి. అందుకే ఈ ప్రార్థన కూటం కదా. ఎవరికైనా క్షేమము కలగాలి అంటే సొలొమోను రాసిన కీర్తన 72 కీర్తన, సొలొమోను 1005 కీర్తనలు రాశాడని వాక్యము తెలియచేస్తూ ఉంది, కానీ మనకు అవన్నీ గ్రంథస్థం చేయబడలేదు. లింగులిటికన్నట్టుగా 2 మనకు దొరికిన బైబిల్ గ్రంథంలో 72వ కీర్తన ఒకటి, 127వ కీర్తన ఒకటి సొలొమోను రాసినవి. కానీ ఈ 72వ కీర్తన వాస్తవానికి దావీదు చేసిన ప్రార్థన. దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే సొలొమోను రాసుకున్నాడు ఈ కీర్తన. చదవమ్మా. జనులు ఏం చేయాలంటే క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. చేసి పుట్టినరోజు అప్పుడే కాదు, మనం ఎవరి గురించి అయితే మనం ప్రార్థన చేస్తామో వారు క్షేమంగా ఉంటారు. వాళ్ళు క్షేమంగా ఉంటారు, మనకేంటి లాభం అంటారా? మనకు కూడా క్షేమం వస్తుంది. ఏబు గారు తన 3 స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు కదా. ఎలీహు, జోఫరు, బిల్దాదు వీళ్ళు 3 కోసం ప్రార్థన చేశాడు కదా. 42వ అధ్యాయం ఏబు గ్రంథం 10వ వచనం అనుకుంటాం, చూడండి. ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తే ఎవరికి వచ్చింది క్షేమస్థితి? ఏబుకు కూడా వచ్చింది. స్నేహితులు క్షమించబడ్డారు, శిక్ష నుంచి తప్పించబడ్డారు, ఏబుకి క్షేమస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనకేం వచ్చిద్దన్న స్వార్థము వదిలిపెట్టండి అమ్మ. మీకు మేలు జరగాలంటే ఎదుటోడు, యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, ఎప్పుడు గుర్తొస్తుంది నాకు. మనుషులు నీకు ఏది చెయ్యాలని నువ్వు కోరుకుంటావో మొదటిగా నువ్వు వెళ్ళి అది చెయ్యాలకి అని యేసుప్రభు వారు చెప్పాడు. నువ్వు అన్ని మంచి కోరుకుంటావు, కానీ ఎదుటోడికి మాత్రం మంచి కోరుకో. ఎవరు బుద్ధికి తగ్గట్టుగా వాళ్ళకు జరుగుతూనే ఉంటాయి. బుద్ధి మారినంత కాలం ఈ జబ్బులు పోవు, ఈ సమస్యలు పోవు, ఇబ్బందులు మావు. అందుకని ప్రియమైనటువంటి నా ఆత్మీయ బిడ్డలారా, బుద్ధులు మార్చుకోండి ఇకనైనా సరే. అది చాలా మంచిది. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, దాన్ని మనం ఆయనకి ఏది మరుగై ఉన్నదన్న సత్యాన్ని మీరు గమనించాలి. ప్రార్థన చేయండి. అందుకే కదా మనం ప్రార్థనలు పెట్టించుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు వచ్చినా రాకపోయినా వారి కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం.
శనివారం ఉదయం పూట కూడా పెట్టుకొని సంఘ క్షేమాభివృద్ధి కోసం అని కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టుకొని చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలముగా అనిపించింది కాబట్టి అందరూ బాగుండాలి. లోకస్తులు అనుకుంటున్నారు, ఏ డైలాగో నాకు తెలియదు కానీ దేంట్లో నుంచి వచ్చిన డైలాగ్ నాకు తెలియదు. ఆటోల మీద కూడా చూస్తూ ఉంటా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న దాంట్లో స్వార్థం లేదు. నేనే బాగుండాలి అన్న దాంట్లో స్వార్థం ఉంది. నేనే బాగుండనే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ బాగుండరు. ఎందుకంటే వారిలో స్వార్థం పనిచేస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. అందుకోసం మనం ప్రార్థన చేయాలి. 72:15 చదివే కదమ్మా, 19 కూడా ఒకసారి చదువు. మొత్తం ప్రపంచమంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఉంది. యెషయా కుమారుడైన దావీదు ప్రార్థన ముగిసింది. వాళ్ళ నాన్న ప్రార్థన చేసుకుంటా ఉంటే దాన్ని సొలొమోను గారు రాశారనమాట, ఈ 72వ కీర్తన. అర్థమైందా? అది ఇక్కడ కొంచెం తేడా ఏంటంటే, కొడుకు కోసం మనవడు కోసం నరసింహరావు గారు ప్రార్థన చేపిస్తాడు అనమాట, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అనమాట. ఈ ప్రార్థన, ఈ కృతజ్ఞత దేవుడు అంగీకరించి వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలు దయచేను గాక. పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాజాకు, చేతనకు దీర్ఘాయుష్ కలుగును గాక. రాముకు కూడా మంచి సంబంధం కుదిరి ఈ సంవత్సరంలో వివాహం జరుగును గాక. వారి దాల్వా పంట కూడా మంచిగా పండటానికి దేవుడు కృప చూపును గాక. చేతన అప్పుడప్పుడు స్కూల్కి హర్ష అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళటం మానేస్తాడన్న విషయం నాకు తెలిసింది. అలా కాకుండా రోజు కంటిన్యూగా వెళ్ళటానికి దేవుడు కృప చూపును గాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమె ఏం చెబుతారండి?